హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 49కి అయితే అందరు స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే జూన్ 18, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక ఫస్ట్ నుంచి చూసుకున్నా మనకి JBL నుంచి JBL అయితే ఒక TWS ఇయర్బడ్స్ అయితే లాంచ్ చేసింది. JBL లైవ్ బీమ్ 3 అనే ఒక TWS ఇయర్బడ్స్ అయితే లాంచ్ చేసింది. ఇందులో మనకి స్పెషల్ ఏంటంటే ఇది స్మార్ట్ కేస్ తో అయితే వస్తుంది. ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 1.45 ఇంచెస్ మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లేలో మనం చాలా పనులు అయితే చేయొచ్చు. మనం ట్రాక్ ని చేంజ్ చేయడం కానీ, అండ్ అలాగే మనం వాల్యూమ్ ను తగ్గించడం కానీ, పెంచడం కానీ, అలాగే ఇందులో మనకి కాల్స్ వస్తే మనం ఆన్సర్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. మనకి ఛార్జింగ్, మనకి ఇయర్ బడ్స్ లో ఛార్జింగ్ ఎంత ఉంది, అండ్ అలాగే మనకి కేసులో ఛార్జింగ్ ఎంత ఉంది, అండ్ అలాగే ఇందులో మనకి టైం కూడా కనపడుతుంది. ఇందులో మీకైతే చాలా స్మార్ట్ ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇందులో మనకి 10mm డ్రైవర్స్ అయితే వస్తాయి. ఇందులో 48 అవర్స్ మీకు ప్లేబ్యాక్ టైం అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇందులో మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, అండ్ అలాగే ANC ఉంటుంది, అండ్ అలాగే ఇందులో మనకి హై రిస్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. ఇంకా చాలా ఫీచర్స్ అయితే దీంట్లో అయితే ఉన్నాయి. దీని ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 24,999 రూపాయలు అయితే పెట్టారు. బట్ ఇప్పుడు ప్రైస్ చూసుకుంటే మీకు 13,999 రూపాయలకి అయితే ఉంది. మీకు అమెజాన్ లో లభిస్తుంది, వీళ్ళ వెబ్సైట్ లో లభిస్తుంది. ఒకవేళ మీరు అమెజాన్ లో కొన్నారనుకోండి, అడిషనల్ గా మీకు అయితే ఒక 1000 రూపాయల కూపన్ అయితే వస్తుంది. ఆ 1000 రూపాయల కూపన్ అప్లై చేసి మీకు కేవలం ఇది 12,999, అంటే మనకి ₹1 తక్కువ 13,000 అయితే వస్తుంది. ఎవరైతే JBL నుంచి స్మార్ట్ కేస్ ఉన్న ఇయర్ బడ్స్ కావాలనుకుంటారో వాళ్ళకి చాలా బాగుంటాయి. ఫీచర్స్ మాత్రం ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి. కేస్ అయితే ఇందులో హైలైట్ అని చెప్పొచ్చు. బట్ మనకి ఆ ప్రైస్ లో ఇలాంటి డిజైన్ అండ్ అలాగే ఈ స్మార్ట్ కేస్ తో అయితే ఏవీ లేవు. ఒకవేళ మీరు దీన్ని కొనాలనుకుంటే దీనికి సంబంధించిన బయింగ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, చెక్ చేయండి. అమెజాన్ లో కొనడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు అడిషనల్ గా ఒక 1000 రూపాయల కూపన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మీరైతే కొనాలనుకుంటే కొనొచ్చు. ఒకవేళ మీకు దీనికి సంబంధించిన లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, క్లిక్ చేసి కొనాలనుకుంటూ కొనేయండి, లేకపోతే చెక్ చేయండి. నెక్స్ట్ నుంచి చూసుకున్నా మనకి మోటరోలా నుంచి అయితే మోటరోలా Edge 50 Ultra అయితే మన ఇండియాలో లాంచ్ చేశారు. ఈ ప్రైస్ కి స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇందులో ఫస్ట్ మనం స్పెసిఫికేషన్ కోసం అయితే మాట్లాడుకుందాం. ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్ 1.5K OLED డిస్ప్లే అయితే ఇందులో తీసుకొచ్చారు. ఇది మనకి 1.5K రిజల్యూషన్ అయితే వస్తుంది. ఇందులో మనకి ప్రాసెసర్ చూసుకుంటే Qualcomm Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఇందులో యూజ్ చేశారు. ఇక బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ 3 కెమెరాలు అయితే ఉంటాయి. 2 50 మెగాపిక్సెల్ కెమెరాలు ఉంటాయి, ఒకటి 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇక ఇందులో మనకి బ్యాటరీ చూసుకుంటే 4500 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ అలాగే 125 వాట్స్ మనకి టర్బో పవర్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే ఇందులో మనకి 50 వాట్స్ మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 10 వాట్స్ మనకి పవర్ షేరింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. పవర్ షేరింగ్ అంటే మనం ఈ మొబైల్ యూజ్ చేసి వేరే వైర్లెస్ డివైసెస్ ఉంటాయి కదా, మొబైల్స్ కానీ, ఇయర్ బడ్స్ కానీ, వాచెస్ కానీ, వాటికైతే ఛార్జింగ్ అయితే పెట్టొచ్చు. 10 వాట్స్ మనకి మొబైల్ నుంచి అవుట్పుట్ అయితే వెళ్తుంది. అండ్ అలాగే మొబైల్ అయితే మనకి IP68 రేటింగ్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళైతే 59,999 రూపాయలు అయితే పెట్టారు. మనకి ఇప్పుడు ఇంట్రడక్షన్ ప్రైస్ కింద ఫస్ట్ సేల్ ప్రైజ్లు వీళ్ళైతే 49,999 రూపాయలకి అయితే వస్తుంది. మీకు బ్యాంక్ ఆఫర్స్ అన్ని కలుపుకొని మీకు 50,000 అయితే మొబైల్ అయితే వస్తుంది. ఇక ఈ మొబైల్ ఫస్ట్ సేల్ చూస్తుంటే జూన్ 24 తారీఖున అయితే ఫస్ట్ సేల్కి అయితే వస్తుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మొబైల్ అయితే కొనవచ్చు. మీకైతే జూన్ 24 తారీఖున మీరు కొంటే ఆఫర్లతో కలిపి 50,000 అయితే మొబైల్ అయితే వస్తుంది. అటు స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ ఇందులో మనకి 12GB ప్లస్ 512GB తీసుకొచ్చారు. అలా కాకుండా కొంచెం 8GB ప్లస్ 128GB అలా తీసుకొచ్చి ప్రైస్ కొంచెం తక్కువ పెడితే బాగుంటుంది. మనకి దీని ప్రైస్ ఇంతే ఉంచి 8GB ప్లస్ 128GB తీసుకొచ్చి అది 40,000, 42, 43 అట్లా పెడితే అక్కడ కూడా మనకి బడ్జెట్ లో మంచి ఫోన్ అయ్యేది. కానీ వీళ్ళైతే ఒకటే స్టోరేజ్ వేర్ తీసుకొచ్చారు. ప్రైస్ అయితే 50,000 పెట్టారు. చూడాలి ఎవరు కొంటారు. ఇక నెక్స్ట్ న్యూస్ కూడా మనకి మోటరోలా నుంచి మోటరోలా US వెబ్సైట్ లో, అంటే మనకి ట్విట్టర్ వెబ్సైట్ లో వాళ్ళైతే ఒక వీడియోని అయితే పోస్ట్ చేస్తారు. ఈ మోటరోలా Razr 50 మొబైల్ ని మనకి జూన్ 25 తారీఖున అయితే లాంచ్ చేస్తున్నట్లయితే ఒక ట్విట్టర్ లో ఒక వీడియో అయితే పెట్టారు. చూడాలి. ఈ మొబైల్ మనకి ఫ్లిప్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇది మనకి ప్రైస్ అరౌండ్ మనకి ఒక 50,000 నుంచి 60,000 మధ్యలో దీని ప్రైస్ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. చూడాలి వీళ్ళు ఈసారి మనకి మోటరోలా Razr 50 Ultraలో ఏమేమి కొత్తగా తీసుకొస్తున్నారు. బట్ ప్రైస్ అయితే మనకి రీజనబుల్ ప్రైస్ అయితే ఉంటుంది. మనకి ఫ్లిప్ ఫోన్స్ అంటే కొంచెం కాస్ట్ అయితే ఉంటాయి. మనకి 1 lakh అంటే సామ్సంగ్ అయితే దగ్గర 70,000,
అలా పెడుతుంది. బట్ వీళ్ళు కొంచెం తక్కువ ప్రైస్ పెడతారు, ఫీచర్స్ మాత్రం ఎక్కువ తీసుకొస్తారు. ఈ మొబైల్ అయితే మనకి జూన్ 25వ తారీఖున అయితే గ్లోబల్ గా అయితే లాంచ్ అవబోతుంది. చూడాలి ఆ రోజు దీనికి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్స్ మొత్తం బయటకు వస్తాయి. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ సంబంధించిన సామ్సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా అండ్ అలాగే ఒక స్మార్ట్ రింగ్ అయితే వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ అయితే లీక్ అయ్యాయి. బట్ ఈ వాచ్ చూసుకుంటే మనకి సైడ్స్ మొత్తం చూసుకుంటే స్క్వేర్ టైప్ లో అయితే ఉంది, కానీ మనకి డైల్ చూసుకుంటే మాత్రం సర్కిల్ షేప్ లో అయితే ఉంది. బట్ మనకి డిజైన్ అయితే కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటుంది. మనకి వాచ్ అల్ట్రాలో ఫీచర్స్ చాలా బాగుంటాయి. మనకి వీళ్ళు మిలిటరీ స్టాండర్డ్ తీసుకొస్తున్నారు అండ్ అలాగే 1080m రేటింగ్ తో అయితే తీసుకొస్తున్నారు. అండ్ అలాగే మనకి రింగ్ కు సంబంధించిన కొంచెం డిజైన్ అయితే బయటకు వచ్చింది. ఇది మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేయొచ్చు మేబీ. బట్ చూడాలి ఇది లాంచ్ అయ్యాక దీనికి సంబంధించిన ప్రైస్ ఎంత పెడతారో, ఈ రింగ్ ప్రైస్, వాచ్ ప్రైస్ చూడాలి. వాచ్ ప్రైస్ అయితే ఖచ్చితంగా ఎక్కువ పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ అయితే ఫస్ట్ టైం ఒక ట్యాబ్ అయితే తీసుకొని రాబోతుంది. ఇన్ఫినిక్స్ ఎక్స్ ప్యాడ్ అని ఒక ట్యాబ్ అయితే తీసుకొని రాబోతుంది. బట్ ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే బయటకు అయితే వచ్చాయి. బట్ రూమర్స్ ప్రకారం అయితే ఇది మనకి ఒక 15,000 నుంచి 20,000 మధ్యలో దీని ప్రైస్ ఉన్నట్లయితే తెలుస్తుంది. చూడాలి. ఇన్ఫినిక్స్ నుంచి వచ్చే మొబైల్స్ మొత్తం మనకి రీజనబుల్ ప్రైస్ లో మంచి స్పెసిఫికేషన్స్ తో అయితే వస్తాయి. ఈ ప్యాడ్ కూడా మనకి మంచి స్పెసిఫికేషన్స్ తో తక్కువ ప్రైస్ వస్తే మాత్రం అక్కడ మాత్రం ఖచ్చితంగా కాంపిటీషన్ అయితే రెడ్మీకి, వన్ ప్లస్ కి ఇలాంటి ప్యాడ్స్ కి అయితే ఖచ్చితంగా ఇది ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మనకి వన్ ప్లస్ అంటే అరౌండ్ 20,000 అబోవ్ అయితే ఉంటాయి, కానీ అక్కడ మనకి లెనోవో కానీ రెడ్మీ కానీ ఇలాంటి ప్యాడ్స్ ఉంటాయి. బట్ అక్కడ వాటికి ఖచ్చితంగా కాంపిటీషన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. చూడాలి ప్యాడ్ తీసుకొస్తే దీని ప్రైస్ ఎంత పడతారో. ఇప్పుడైతే దీనికి సంబంధించిన కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చాయి. త్వరలోనే మనకైతే ఈ ప్యాడ్ అయితే ఖచ్చితంగా ఇండియాకి అయితే వస్తుంది. వచ్చాక దీనికి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్, ప్రైస్ మొత్తం మనకైతే ఆ రోజు తెలుస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఈ టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్ అలాగే టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.